క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు మార్చి 22. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎఫెసీ 2:19. 1 కొరింథీ 15:6 ప్రకారము యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తరువాత 6వసారి 500 మంది సహోదరులకు కనబడెను. ఆయన పునరుత్థానమును గూర్చిన వార్త వ్యాపించగానే వారు దాగుకొనిన అనేక స్థలముల నుండి వచ్చి ఒకచోట కూడుకొనుటకు ఆరంభించిరి. సంఖ్య 500కు మించెను. ఒకచోట చేరి వచ్చిన వారికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యెను. మానవ కల్పితములైన వ్యత్యాసములన్నిటినీ జయించి ఒక కుటుంబంగా మనము చేరి వచ్చినప్పుడు ఆయన కనబడుట ద్వారా ఆయన పునరుత్థాన శక్తిని మనం ఎట్లు అనుభవించగలమో చూడగలము. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే వనములోనికి వెళ్ళక ముందు ఇట్లు ప్రార్థించెను. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. యోహాను 17:21. ఈ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉజ్జీవింపు చేయు ప్రార్థన వ్రాయబడి ఉన్నది. విశ్వాసులముగా మనము 4 ఏకత్వము కలిగి ఉండవలెనని ఆయన ప్రార్థించెను. మొదటిదిగా ఒకరితోనొకరి సంబంధంలో ఐక్యత, రెండవదిగా ప్రేమలో ఐక్యత, మూడవదిగా పరిపూర్ణతలో ఐక్యత, నాలుగవదిగా మహిమలో ఐక్యత. జాతీయ, కుల, సాంఘిక భేదములు మరచిపోయి ఒక కుటుంబంగా మనము జీవించుకొలది మన ప్రభువుకు అతి సమీపముగా రాగలము. అదే సమయంలో ప్రభువుతో ఒకరితోనొకరము సమీపముగా వచ్చుట ద్వారా బలమైన విశ్వాసముతో ఆయన శక్తిని అన్వయించుకొనుటకు సహాయపడును. ఈ దినములలో చిన్న విషయములకే విశ్వాసులు వేరొకటను మనము చూచుచున్నాము. ఇది గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకుని వచ్చును. చాలా కాలము వారు ఆత్మీయముగా పసిబిడ్డలుగానే ఉందురు. ఎక్కడైతే విశ్వాసులు యేసు ప్రభు యొక్క ప్రభుత్వం క్రింద, శిరసత్వం కింద ఉండి నిజమైన ప్రేమతో ఒకరి ఎడల ఒకరు సహనముతో సేవాభావముతో కూడుకుందరో అచట మనము అధికమైన ఆత్మీయ ఎదుగుదలను, దేవుని వాక్యమును గురించిన లోతైన గ్రహింపును, ఆయన ఎడతెగని సన్నిధిని అనుభవించుటను కనుగొనగలము. ఆరంభకాలపు క్రైస్తవులు ఎక్కడైతే ఒక కుటుంబంగా కూడి వచ్చిరో అక్కడ ప్రభు లోతైన విధానములో స్వేచ్ఛగా పనిచేయగలిగినని దేవుని వాక్యములో మనము చూస్తున్నాము. మనము ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ ఆహ్వానించి సేవించు ఆధిక్యతను కలిగి ఉన్నాము.